యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఇక ఎన్నటికి చనిపోడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా సంతోషంగా? ఆమేన్. దేవుడు ఏదో సంజీవిని మొక్క ఇస్తున్నాడని భావించకండి. అమృతం పోస్తాడా అని ఆలోచన చేయకండి. ఈ మాట చాలా కాలం నుంచి నాకు అర్థం కాలే. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను మరలా బ్రతుకును. అలా బ్రతికినవాడు ఇక ఎన్నడూ చనిపోడు. మనసారా ఇంకా గట్టిగా, ఇంకా సంతోషంగా నాతో కలిసి చెప్పండి. ప్రభునందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి బ్రతుకును. బ్రతికిన వాడు ఇక ఎన్నడూ చనిపోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు లేదా ప్రభుని అనుసరించువాడు ప్రభు ఇచ్చు నిత్య జీవాన్ని అనుభవించువాడు, ప్రాణాన్ని ధారపోసి ఆఖరి బొట్టు రక్తాన్ని కార్చి లోక కళ్యాణార్థమై రక్షణను ప్రసాదించిన ఆ అద్భుతమైన రక్షణ అనుభవిస్తున్న విశ్వాసులు ఎన్నడూ చావరు. చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు అర్థం భౌతికంగా మనం చనిపోమని కాదు. పుట్టుట గిట్టుట కొరకే అనే సామెత వాడుక మనం వింటూ ఉన్నాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు చావాల్సింది. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్న ప్రశ్నకి ప్రపంచం తల వంచింది. రాజ్యాలు జయించారు, యుద్ధాలు చేశారు, చిత్ర విచిత్ర కార్యాలన్నీ జరిగించారు. కానీ మరణం ఎదుట ఎవరు నిలవలేకపోయారు. అందరూ ఓడిపోయారు. అందరినీ మరణం గెలిచింది. ఇక్కడ ప్రభు చెప్పే మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను మరలా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకి సరైన అర్థం మీకు చూపిస్తాను. ఎబ్రీ పత్రిక, అందరూ తీయండి ఆ మాటని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆయన మాటలాడుచున్నాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. ఈవెన్ టుడే హేబెల్ మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో గనులు చనిపోయినప్పుడు అమర్ హై అమర్ హై అని కేకలు వేస్తుంటారు. మా నాయకుడు చావలే అంటుంటారు. వారందరూ చనిపోయారు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయనను అనుసరించగలిగిన వారు, ఆ నిత్య జీవం యొక్క వారసత్వాన్ని అనుభవించిన వారు మరణించిన వారు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారంటే సాక్ష్యం ద్వారా. మనము ప్రపంచానికి విడిచి వెళ్ళిన అద్భుతమైన సాక్ష్యం ద్వారా
మనం ఈ లోకంలో ఏమీ తెలియదు. ఈ లోకంలో నుండి ఏది తీసుకొని పోలేము కూడా. వట్టి చేతులతోనే వచ్చాము, వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. కానీ నా మాట జాగ్రత్తగా వినండి. వట్టి చేతులతోనే వచ్చావు, వట్టి చేతులతోనే పోవాలి. కానీ నువ్వు ప్రపంచానికి విడిచి వెళ్ళవలసినవి చాలా ఉన్నవి. అందరూ ఆమేనండి. ఒక మంచి మాట, మన చరిత్ర సమాధితో సమాధి కాకూడదు. సమాధి తర్వాత కూడా మనం మాట్లాడుతూనే ఉండాలి. చపలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పీడ విరుగుడైందిరా, పోతే పోయాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి మరణం బ్రతుకో, అదో బ్రతుకేనా? అసలు కర్మ, పెద్ద కర్మ. స్తోత్రం. పీడ పోయిందిలే అనుకుంటారు. కొంతమంది మరణిస్తే మహానుభావుడండి, సౌమ్యుడండి, దీర్ఘశాంతుడండి, దేవుని ప్రతినిధి అండి, చాలా నష్టం అండి మనకి అని చెప్పే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను అంటాను, మన బ్రతుకు కాలంలో మన బ్రతికిన బ్రతుకు ఎలా ఉండాలంటే, మనం చనిపోయిన తర్వాత కూడా వాటిని మాదిరిగా ప్రజలు మాట్లాడుకోగలగాలి. అందరు యేసయ్యకి మంచి స్తోత్రం చెప్తారా? చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు కూడా తాను 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. జస్ట్ 3.5 years. ఆ 3.5 సంవత్సర సేవని 2017 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతూ ఉన్న తరగనంత ఐశ్వర్యాన్ని ఆ 3.5 సంవత్సర కాలంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత కాలం బ్రతికామో అని కాదు, బ్రతికిన ఆ కాలంలో ఎంత మాదిరిగా ఉండగలిగా. బైబిల్లో మెతుసలా 969 సంవత్సరాలు బ్రతికాడు. అందరికంటే దీర్ఘాయుష్మంతుడు. 969 years బ్రతికాడండి. కానీ అతని గురించి ఒకటే వచనంలో సరిపోయింది. అతని గురించి మాట్లాడటానికి టాపిక్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఒక్క పాయింట్ లేదు, హైలైట్ లేదు. 969 years బ్రతికాడు, కానీ ఒక్క సాక్ష్యం లేదు, ఒక్క సాక్ష్యం లేదు.